భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ ఏర్పాటైనప్పుడు చాలామంది ఆ పార్టీని అవహేళనగా చూశారని, అదే పార్టీ ఇప్పుడు దేశానికి దిక్సూచిగా మారిందని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం పరిపాలించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కిందని అన్నారు. మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరిందని అన్నారు. తెలంగాణలో కూడా తమ పార్టీ త్వరలోనే అధికార పగ్గాలు చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై నిరంతర పోరాటాలు జరపాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరపాలని, పార్టీ కార్యకర్తలు వారి ఇళ్లపై పార్టీ జెండాలు ఎగురవేయాలని కిషన్ రెడ్డి కోరారు. అలాగే ఏప్రిల్ 14 నుంచి 22 వరకు డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కిషన్ రెడ్డి కోరారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన పార్టీ ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు పార్టీ ప్రారంభించినప్పుడు చాలా మంది అవహేళనతో చూడడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక సమయం పరిపాలించినటువంటి వరుసగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని రంగాలలో దేశం ముందుకెళ్తా ఉంది. దేశ గౌరవాన్ని ప్రపంచంలో వినియోగింపచేస్తా ఉన్నాం. అదే విధంగా తెలంగాణలో కూడా 45 సంవత్సరాల తర్వాత ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం రాబోతుంది.